అవగాహన లోపం ఎంతవరకు చూడాలి సార్? ఏం చేస్తాడు ఆయన రెవెన్యూ మంత్రి? అంటే ఇక్కడ చంద్రబాబు చెప్తేనే దిక్కు లేనప్పుడు ఆయన ఏం చేస్తాడు? టాస్క్ ఫోర్స్ అన్నది బాబు కదా చెప్పింది. బాబు చెప్తేనే దిక్కు లేదని రాస్తున్నారు కదా. అదే కదా. ఆ సెంట్రల్లోకి వచ్చేటప్పటికి ఖచ్చితంగా మంత్రులకి స్వేచ్ఛ ఉంది. ప్రధానమంత్రి ప్రతి దాంట్లో జోక్యం చేసుకోరు, లేదా ప్రధానమంత్రి కొడుకో కూతురో జోక్యం చేసుకోరు. ప్రధానమంత్రి తరపున షాడో ప్రైమ్ మినిస్టర్లు ఎవరు లేరు అక్కడ. ఎవరి మంత్రిత్వ శాఖ వాళ్ళు చేసుకోవాలి, కేబినెట్ లో నిర్ణయాలు జరగాలి, సింపుల్. అక్కడ ఇక్కడ మనకి అసలు ఏ మంత్రికి స్వేచ్ఛ ఉందండి? అచ్చెన్నాయుడు గబక్కన వెళ్ళి మామిడికాయలకి డబ్బులు ఇవ్వగలడా? అచ్చెన్నాయుడు గబక్కన వెళ్ళి మిర్చి వాళ్ళ పురుగు మందుల సమస్య పరిష్కరించగలడా? ఆయన చేతిలో ఏం లేదు, ఎవరో చెప్పాలి. అట్లాగే ఈయన అనగాని సత్యప్రసాద్ పాపం ఏం చేస్తాడు? ఆయన జగన్ తిట్టడానికి వీళ్ళందరూ పనికొస్తారు. వాళ్ళ శాఖలకు సంబంధించి వీళ్ళ చేతిలో ఏమీ లేదు. అధికారులు పరిపాలన చేస్తారు, బాబు గారికి చిన్నబాబు గారికి వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చుకుంటారు. వీళ్ళ దగ్గరకు వచ్చాడు సంతకం పెట్టండి అంటే పెడతారు. పనిలో పనికి వీళ్ళకి ఏదైనా చిన్న పనులు ఉంటే చేయించుకుంటారు మంత్రులుగా. ప్రాంతీయ పార్టీలో అదే దరిద్రం ఉంటది. దీన్ని ఇంకెవరో ఏం బాగు చేయలేరేమో ఇప్పట్లో. అంతే. రైట్. చూద్దాం. మొత్తానికి నిజంగానే వాస్తవానికి రెవెన్యూలోనే సమస్యలన్నీ ఎక్కువ ఉంటాయి, వాటిని పరిష్కరించాలి ఇమీడియట్గా. కానీ పరిష్కరించే ప్రయత్నం గత ప్రభుత్వం ఎలాగో చేయలేదని